పూరి గారిలాగా ఎవరు రాయలేదు. నేను 'బుజ్జిగాడు' నాకు ఆయన చెప్పినప్పుడు క్యారెక్టర్ నాకు పిచ్చెక్కిపోయింది. నాకు టెన్షనే వచ్చిందంటే ఇది ఎలా చేయాలిరా బాబు! నేనెప్పుడు చేయలేదు ఇలాగ. కాకపోతే ఈ రాసిన విధానం నేను మర్చిపోయి నేను 'బుజ్జిగాడు' ఎవరితో మాట్లాడినా 'బుజ్జిగాడు' క్యారెక్టర్ గురించి మాట్లాడుతా ఉండేవాడిని. మర్చిపోయి. అంటే సూపర్ ఎక్సైటెడ్ నేనసలు యాహ్! 'బుజ్జిగాడు' క్యారెక్టర్ గురించి. సో, పూరి గారితో ఆయన క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఎవడు లేడు అలాంటోడని. నేను నెక్స్ట్ యాస్ ఎ ఇగ్నోరెంట్ చేసాం. నువ్వు చెప్పిన డైలాగులన్నీ చెప్తుంటే అసలు నాకు ఆయనలో ఎవడు రాయలేడు. ఇట్స్ హిస్ రైటింగ్. ది క్యారెక్టర్ డిజైనింగ్ వాట్ పూరి గారు అలా ఎవడు లేడు ఇండియాలో. వరల్డ్‌లో లేడు. అదొక డిఫరెంట్ మనిషి అది. ఆ క్యారెక్టర్ ఆయనే రాయగలడు. మళ్ళీ రాయకపోయినా ఆయనే ఎవడు ఇమిటేట్ చేయలేడు అది. సో, నువ్వు అంత స్ట్రాంగ్ డైలాగ్ ఒక యాక్టర్ చెప్తే నేచురల్‌గా వచ్చేస్తుంది అంతే. మీరు దాంట్లో అండ్ 'సోనూ సూద్' దగ్గరికెళ్ళినప్పుడు కూడా సూపర్ ఉంటదన్న. ఆహా! ఎవర్రా నిన్ను కొట్టారంటే, సార్ ఐయామ్ చోటు. నేనే సార్ కొట్టింది. అదసలు నాకు 'ఏకనాథునిలో' చాలా ఫేవరెట్ ఏంటంటే ఏడుస్తా ఉంటాడు కదా! ఏంటి మగోళ్ళు ఏడుస్తారా అంటే, ఎవడన్నా ఏడుత్తాడు. బాధతో అది భలే రాసాడు అనిపించింది ఆయన. అది నువ్వు అన్న డైలాగ్ లైక్ విలన్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఆ ఓహ్! సినిమాలో. యాహ్! దాన్ని 'దబాంగ్' ఆటిల్లో కూడా పెట్టారు. 'ఏక్ అవును. నిరంజన్' డైలాగ్స్. తీసుకెళ్ళి పెట్టారు. యాహ్! 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 సోనూ సూద్ ఫోన్ చేసి పూరి గారికి కెన్ ఐ యూజ్ ఇట్ ఇన్ ఒక హిందీ ఫిల్మ్‌లో యూజ్ చేస్తారంటే ఈయన కూల్ కదా! చేసుకోమన్నారు. 'దబాంగ్‌లో' కూడా పెట్టాడు. హీరో అది ఎవర్రా విలన్ అవునన్న. యాహ్! వాడే. యాహ్! సేమ్ 'సోనూ సూద్' గారే చెప్పినట్టున్నారు యాహ్! 'దబంగ్' సేమ్ కూడా. సోనూ సూద్ ఆయన ఫోన్ చేసి అడిగి పెట్టాడు. ఓహ్! సూపర్. సూపర్. ఆయనలా ఎవడు రాయలేడంతే. ఇంకంతే.